తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ దర్శకుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వారిలో దర్శకుడు వివి వినాయక్ కూడా ఒకరు. ఈయన దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇలా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క స్టార్ హీరోకి కూడా ఈయన బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. కానీ ఈ మధ్యకాలంలో ఈయన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన సినిమాల గురించి పలు విషయాలను వెల్లడించారు. ప్రస్తుత కాలంలో సినిమాలకు ఓటీటీలు శత్రువులుగా మారాయని ఈయన తెలిపారు. ఒకప్పుడు నాటకాలకు సినిమాలు శత్రువులుగా మారగా ఇప్పుడు మాత్రం సినిమాలకు ఓటీటీలు శత్రువులుగా మారాయని ఈయన అభిప్రాయపడ్డారు. ఇక ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా సక్సెస్లో డైరెక్టర్లకు చిన్న భాగం మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ఒక సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఆ తప్పు మొత్తం డైరెక్టర్లపైకే వేస్తున్నారంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమా డైరెక్టర్ ఇష్ట ప్రకారం తెరకెక్కదు. ఆ సినిమా హీరో హీరోయిన్లకు, ఇతర చిత్ర బృందానికి, టెక్నీషియన్లకు కథ వివరించి వారందరికీ నచ్చినప్పుడే సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. అందరికీ నచ్చిన ఆ సినిమా ఫ్లాప్ అయితే కనుక డైరెక్టర్ పైనే తప్పు వేస్తున్నారంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చలకు కారణమయ్యాయి. అయితే గతంలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా విషయంలో డైరెక్టర్ చెప్పినట్టే మేము చేశామంటూ ఈ సినిమా ఫ్లాప్ విషయంలో తమ పాత్ర ఏమాత్రం లేదంటూ చెప్పిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఇదే విషయం గురించి వినాయక్ మాట్లాడటంతో మరోసారి ఈ విషయం చర్చలకు కారణమైంది. మరి వినాయక్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలపండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.